నిజామాబాద్‌ల రియాజ్ అనే ఒక హంతకుడు హ్మ్. కానిస్టేబుల్ ప్రమోద్ గారిని హ్మ్. ఎస్ఓటీ అనుకుంటా. ఎస్ఓటీఆర్ ఏదో క్రైమ్ బ్రాంచ్ అనుకుంటా. హ్మ్. వాడు స్టాబ్ జేసి చంపేసిండు. ఓకే. ఆ! ఎవరిని? కానిస్టేబుల్ ప్రమోద్ గారిని. హ్మ్. దానికి పోలీస్ రియాక్షన్ ఏంది? హ్మ్. తెల్లారి వాడు సారంగపూర్‌లో దాసుకుండు నిజామాబాద్ దగ్గర. హ్మ్. వాడిని మనం పట్టుకొచ్చిర్రు. పట్టుకోవచ్చు. అవును. పట్టుకొచ్చి తెల్లారి హ్మ్. ఎన్‌కౌంటర్ చేసింది పోలీసు. హ్మ్. ఏడ గవర్నమెంట్ నిజామాబాద్ హాస్పిటల్‌లో, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఓకే. వాడిని ఎన్‌కౌంటర్ చేసారు. సరే 100 కారణాలు చెప్తారు. 1000 రీజన్‌లు చూపిస్తారు. వాడు పారిపోతుంటే కాల్చబోయినాము. హ్మ్. ఏదో జరిగిందని చెప్తారు. హ్మ్. దీనికి మరో ఎగ్జాంపుల్ నేను చెప్తా. హ్మ్. కోదాడలో కర్ల రాజేష్ హ్మ్. యువకుడు. హ్మ్. కర్ల రాజేష్‌ని లాకప్ డెత్ చేసిన ఎస్ఐ సురేష్ రెడ్డిని ఇయాల్టి వరకు సస్పెండ్ చేయలేదు. అవును. ప్రమోషన్ ఇస్తారేమో బహుశా. బహుశా ప్రమోషన్ కూడా ఇస్తారు. ఎందుకంటే రెడ్డి హ్మ్. సామాజిక వర్గం కదా! హ్మ్. ప్రమోషన్ కూడా రావచ్చు సురేష్ రెడ్డికి. ప్రమోద్‌ది ప్రాణమైంది. అవును. అన్నది ప్రాణమైంది. మనం గూడా రియాజ్‌ని ఎన్‌కౌంటర్ చేసినందుకు పోలీస్‌కి అభినందనలు. సురేష్ రెడ్డిని ఎందుకు ఎన్‌కౌంటర్ చేయరు మీరు? పైసలిచ్చిందేమన్నా సూట్ కేసులల్లా? సురేష్ రెడ్డిని ఎందుకు ఎన్‌కౌంటర్ చేయరు? మీ పబ్లిక్ అకౌంటబిలిటీ ఎటు పోయింది? దళితుడు, ఎస్సీ సామాజిక వర్గం. పెద్దలు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు హ్మ్. ఆ తీరులో కొట్లాడితే గూడా ఓకే. ఆ! ఇప్పటికి కర్ల రాజేష్‌కి న్యాయం జరగదు. ఓకే. ఆ! విశారదన్ మహారాజ్ గారు హ్మ్. ఇంతమంది పోట్లాడుతుంటే గూడా కర్ల రాజేష్ కుటుంబానికి మాత్రం న్యాయం జరగదు. కనీసం పూడ్చిపెట్టిన శవాన్ని వాళ్ళు దళిత క్రిస్టియన్‌లు అనుకుంటా. హ్మ్. శవాన్ని పూడ్చిపెట్టిర్రు. పూడ్చిపెడితే విషయం ఏందంటే, హ్మ్. పూడ్చిపెట్టిన శవాన్ని తీసి రీపోస్ట్ మార్టం చేయమంటే ఈ రోజు వరకు జరగలేదు. ఎస్సీ కమిషను సార్ పేరు మర్చిపోయాను నేను. హ్మ్. ఎస్సీ కమిషను ఆహ్, ఆ సారొచ్చి ఆడ ఎస్పీ కూసుంటాడు. హ్మ్. డీఎస్పీ కూసుంటాడు. సీఐ కూసుంటాడు. హ్మ్. సీఐ బీసీ సామాజిక వర్గం ఆయనని ఎమ్మటే సస్పెండ్ చేసిర్రు. హ్మ్. సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేయలే. ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలే. సీఐని సస్పెండ్ చేసిండు. సీఐ ఎందుకంటే ఆయన బీసీ. హ్మ్. బీసీ కాబట్టి ఆటోమేటిక్‌గా ఆయనకు పెద్దగా ఇక బ్యాక్వర్డ్ క్లాస్ కదా! ఆయనకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేదు. అవును. ఇమ్మీడియేట్‌గా సీఐ సస్పెండ్ అయిపోయిండు. అయ్యో! ఎస్ఐ సురేష్ రెడ్డిని మాత్రం ఈ రోజు వరకు రెడ్డి సామాజిక వర్గం బలంగా కాపాడుకొస్తుంది. రెడ్లందరూ అట్లే తప్పు చేస్తుర్రా? లేదు పాపం. రెడ్లు ఎంతో మంచి వాళ్ళున్నారు. హ్మ్. కొందరు, హ్మ్. కొందరు ఇలాంటి ఎస్ఐని వెనకేసుకొస్తూ కర్ల రాజేష్ కుటుంబాన్ని లాకప్ డెత్ చేసిన ఎస్ఐని ఎందుకు ఎన్‌కౌంటర్ చేయట్లే? ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎందుకు ఎన్‌కౌంటర్ చేస్తలేరు? హ్మ్. హ్మ్. రియాజుని మనం ఎన్‌కౌంటర్ చేసినాం. అవును. కానిస్టేబుల్ ప్రమోద్‌ని చంపితే. పౌరుణ్ణి చంపిన ఎస్ఐ సురేష్ రెడ్డిని మనం ఎందుకు ఎన్‌కౌంటర్ చేస్తలేము? ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం? పోలీసులు చేయాల్సిన వ్యవహార శైలి ఇదేనా? అత్యుత్తమ అధికారులు ఉన్నారు మన దగ్గర. హ్మ్. కానీ కింది స్థాయిలో కొందరు దౌర్భాగ్యులు ప్రవర్తించే విధానంతోని పోలీస్ వ్యవస్థకు తీరని మచ్చ.